ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అంటారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో, అలాగే గృహంలో వాస్తుశాస్త్రపరంగా ఏ వస్తువులు ఏ దిక్కులో ఏర్పాటు చేసుకుంటే విశేషమైన శుభము లాభము చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అంటారు. భానుసప్తమి రోజు చేసే స్నానం 7 జన్మల్లో ఉన్నటువంటి దారిద్ర్య బాధలను, 7 జన్మల్లో ఉన్నటువంటి పాపాలను తొలగింపజేస్తుంది. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి, ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేసి, ఆ ముగ్గు మధ్యలో దర్భలు ఉంచి, ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి, బిందెలో నీళ్లు పోసి, ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు కొన్ని వేసి 5 నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్నటువంటి నీళ్లు కొన్ని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. అలా చేస్తే ఇది సూర్యుడికి విశేషమైనటువంటి ప్రీతిని కలిగింపజేసే స్నానం అవుతుంది. ఈ స్నానం ద్వారా భానుసప్తమి సందర్భంగా సమస్త రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత ఆ బిందెలో మిగిలి ఉన్నటువంటి నీళ్లను మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయాలి, 4 మూలల చల్లాలి. ఇలా చేస్తే విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయి. అలాగే వాస్తుశాస్త్రపరంగా గృహంలో వస్తువులు ప్రత్యేకమైన దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా శుభాన్ని లాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. బరువైన వస్తువులు గృహంలో ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఉండాలి. అలా ఉంటే ఇంటికి వాస్తుపరంగా విశేషమైన బలం చేకూరుతుంది. అందుకే సోఫాలు కానీ దివాన్లు కానీ ఇలాంటివన్నీ కూడా గృహంలో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే టీవీలు, కంప్యూటర్లు ఇలాంటివన్నీ కూడా గృహంలో తూర్పు దిక్కులో లేదా ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. టీవీలు, కంప్యూటర్లు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే మనం పడమర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ కూర్చొని చూడవచ్చు. మన బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి దక్షిణంలో పడమరలో బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ టీవీలు కంప్యూటర్లు ఉంచినట్లయితే వాస్తుపరంగా ఇంటికి బలం చేకూరుతుంది. టీవీని కానీ కంప్యూటర్ని కానీ గృహంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు దిక్కులో లేదా ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు ఈశాన్యంలో లేదా ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ అనేటటువంటిది ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆగ్నేయంలో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవటం వీలు కాకపోతే అక్కడ వంటగది ఉంటుంది కాబట్టి వాయువ్యంలో అయినా సరే ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. డస్ట్బిన్ అనేది ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. నైరుతిలో డస్ట్బిన్ ఉండాలి. అది రాహుకేతు స్వరూపం కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే డస్ట్బిన్ ఎప్పుడూ కూడా తూర్పు దిక్కులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. తూర్పు దిక్కులో డస్ట్బిన్ ఉన్నట్లయితే ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే వంటగదిలో సింకు, గ్యాస్ స్టవ్ 2 పక్క పక్కనే ఉండకూడదు. గ్యాస్ స్టవ్ పక్కన కొంత ఖాళీ ఏర్పాటు చేసుకొని అక్కడ సింక్ ఏర్పాటు చేసుకోవాలి. మహిళామణులు సాధ్యమైనంత వరకు వంటగదిలో వంట చేసేటప్పుడు తూర్పు వైపు చూస్తూ వంట చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తూర్పు వైపు చూస్తూ మహిళలు వంట చేసుకుంటూ ఉన్నట్లయితే అటువంటప్పుడు మనకి సింక్ అనేటటువంటిది ఈశాన్యం వైపు వస్తుంది. కాబట్టి సింక్ ఎప్పుడూ కూడా వంటగదిలో ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని సింకును ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసుకోకూడదు. ఆగ్నేయం వైపు సింక్ ఏర్పాటు చేసుకుంటే ధనపరంగా నష్టాలు చోటు చేసుకుంటాయి. ఇలా టీవీలు, ఫ్రిడ్జులు, కంప్యూటర్లు, సింకు ప్రత్యేకమైన దిక్కులలో గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.